నిలువ నీదు క్షణమైనా వదలనన్న నీ ధ్యాస కలహమైన సుఖం. డెమో చూశారు కదా, మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఇదే వీడియోని ఫుల్ డెమోని చూడాలంటే టెలిగ్రామ్లో పెట్టాను. ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే ఈ వీడియో బాగా ట్రెండింగ్లో ఉంది. దాన్ని కొంచెం కొత్తగా ఇన్స్టాగ్రామ్లో పెట్టుకోవడానికి లిరిక్స్ పెట్టి ఎలా క్రియేట్ చేసుకుంటారని వీడియో చేశాను. చాలా చాలా బాగుంది కదా. ఇప్పుడు ఈ విధంగా మీ ఫొటోస్ పెట్టి ఎలా క్రియేట్ చేసుకుంటారో తెలుసుకుందాం. నేను వాడిన మెటీరియల్ మొత్తం మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్ అని మెన్షన్ చేశాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి క్రోమ్ బ్రౌజర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. చాలామంది కైన్ మాస్టర్ ఇవ్వండి అని అడుగుతున్నారు. నేను వాడే లేటెస్ట్ వెర్షన్ని టెలిగ్రామ్ ఛానల్లో పెట్టాను. ఏప్రిల్ 10 నుంచి 15 మధ్యలో తారీఖుల్లో చూసుకోండి, మీకైతే డైరెక్ట్గా ఉంటుంది. ఆ ఫైల్ అయితే మీరు వాడుకోవచ్చు. ఓకే, ఇప్పుడు క్రియేట్ చేసుకుందాం. కైన్ మాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. న్యూ ప్రాజెక్ట్ 9:16 అడ్వాన్స్డ్ ఫిల్ ఫోటో డిఫాల్ట్ డ్యూరేషన్ వచ్చేసి 15 సెకండ్స్ పెట్టండి. ఓకే, 15 సెకండ్స్ పెట్టి క్రియేట్ పైన క్లిక్ చేయండి. మీడియా బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. ఇమేజ్ అసెట్స్ ఒక బ్లాక్ కలర్ ఇమేజ్, ఒక వైట్ కలర్ ఇమేజ్ రెండు తీసుకోండి. ఫస్ట్ ప్లే చేసుకుంటూ వచ్చి కరెక్ట్గా 5 సెకండ్ల దగ్గరకు రండి. కరెక్ట్గా వచ్చి ఈ ఇమేజ్ని క్లిక్ చేసి బ్లాక్ ఇమేజ్ని సిజర్ సింబల్ ట్రిమ్ రైట్. ఓకే, మళ్ళీ ప్లే చేసుకుంటూ వెళ్తే కరెక్ట్ ఎగ్జాక్ట్గా 15 సెకండ్ల దగ్గరికి వెళ్ళండి. 15 సెకండ్ల దగ్గరికి వెళ్ళి క్లిక్ చేసి వైట్ ఇమేజ్ని సిజర్ సింబల్ ట్రిమ్ రైట్. ఓకే, 15 సెకండ్స్ పెట్టుకున్నాం. ఫస్ట్కి రండి, లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేయండి. మీరు ఎవరు ఫోటో పెట్టాలనుకుంటున్నారో వాళ్ళది మీకు నచ్చిన ఒక మంచి పిక్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఎలా అంటే ఈ విధంగా చేసుకొని పైన ఇంటూ మార్క్ ఇలా వచ్చింది కదా, ఈ ఫోటో పైకి పెట్టి చివరి పట్టుకొని పెద్దగా చేసి ఇలా కిందకి జరుపుతున్నాను. ఇలా జరిపేసి 5 సెకండ్ల దగ్గరకు వచ్చి బ్లాక్ ఇమేజ్ చివరికి ఫోటోని క్లిక్ చేయడం, సిజర్ సింబల్ ట్రిమ్ రైట్. ఓకే, చిన్న రిక్వెస్ట్ అందరికీ చూస్తున్నారు కదా, ఒక లైక్ చేసి చూడండి. మీరు సపోర్ట్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, మన ఛానల్కి అయితే హెల్ప్ అవుతుంది. రిక్వెస్ట్ అనుకుని లైక్ చేయండి. కొత్త వాళ్ళైతే ఇలాంటి మంచి మంచి ఎడిటింగ్ వీడియోస్ కావాలంటే, నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేయండి. మీకు పాసిబుల్ అయితే ఒక చిన్న కామెంట్ చేయండి, అబ్బా సూపర్ అని, నైస్ అని, ఆసమ్ అని నా చిన్న రిక్వెస్ట్. ఓకే, ఒక షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, ఎవరికైనా వాట్సాప్లో చూసినా చూడకపోయినా మీ ఫ్రెండ్స్కి ఒక్కడికి పంపించండి నా కోసం. ఓకే, ఇప్పుడు క్రియేట్ చేసుకుందాం. ఫస్ట్కి వచ్చేయండి, లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేసి ఇంకా మనం ఫొటోస్ అయితే 1 by 1 పెట్టుకుంటూ వెళ్ళిపోదాం. సింపుల్ ప్రొసీజర్. ఫోటోని క్లిక్ చేస్తే మనకి ఇలా వచ్చింది కదా, పైన ఇంటూ మార్క్ ఇది చివరి పట్టుకొని ఇలా పెద్దగా చేయండి. ఫోటోని ఇలా మిడిల్లోకి పెట్టుకోండి. ఫస్ట్కి రండి, మళ్ళీ లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేసి ఇక మీరు ఫొటోస్ అయితే 1 by 1 పెట్టాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్గా నేను ఒక ఫోటో పెట్టాను, చూపిస్తాను. ఒక ఫోటో పెట్టానండి, ఇట్లా మీకు డైరెక్ట్గా ఆగిందనుకోండి, ఇలా మళ్ళీ కొంచెం గ్యాప్ ఇచ్చి జూమ్ చేసుకోండి. కరెక్ట్గా ఇది 5 సెకండ్లు ఉంది కదా, 5.5 సెకండ్కి పెట్టండి. పెట్టేసి ఇంకొక ఫోటోని సెలెక్ట్ చేయండి. మళ్ళీ 5.5 కదా, 5.5 సెకండ్కి పెట్టి మళ్ళీ ఇంకొక ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ కొంచెం 6 సెకండ్లకి పెట్టుకొని ఇట్లా 6 సెకండ్లకు పెట్టుకొని ఇంకొక ఫోటోని సెలెక్ట్ చేయండి. మళ్ళీ కొంచెం ప్లే ఇలా వచ్చింది అనుకోండి, మళ్ళీ 6.5 సెకండ్కి పెట్టి లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేయండి. ఇలా ప్రతి ఫోటోని 1/2 సెకండ్ గ్యాప్తో, అర్థమై ఉంటుంది మీకు, 0.25 సెకండ్స్ గ్యాప్లో పెట్టాలి. ఇంకా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఉంది కదా, మళ్ళీ ఒక 1/2 సెకండ్ డిఫరెన్స్తో ప్రతి ఫోటోని యాడ్ చేసుకుంటూ వెళ్ళండి. ఈ విధంగా మీకు ఎలా అయినా పెట్టుకోండి, 1/2 సెకండ్ గ్యాప్తో ప్రతి ఫోటోని యాడ్ చేసుకుంటూ వెళ్ళండి. ఇక్కడ మీకు స్క్రీన్ పైన కనపడుతుందని నేను యాడ్ చేస్తున్నాను. ఇలా ప్రతిదీ 1/2 సెకండ్ గ్యాప్ నేను స్క్రీన్ పైన మీకు చూపిస్తూ పెడుతున్నాను. ఇలా కొంచెం గ్యాప్ చాలు మనకి. నేను ఫొటోస్ అన్నీ ముందు యాడ్ చేస్తున్నాను. చాలా ఫొటోస్ ఉన్నాయి మన దగ్గర పెట్టడానికి. ప్రతి ఫోటోని మాన్యువల్గానే యాడ్ చేసుకోవాలి. ఈ ఫోటో తీసుకుందాం, మళ్ళీ 1/2 సెకండ్ గ్యాప్ అంటే 8:13 రైట్. టైం ఇక్కడ కనపడుతూనే ఉంటుంది కదా, 1/2 సెకండ్కి కొంచెం గ్యాప్ ఇవ్వండి. అర్థం కాకపోతే కొద్ది గ్యాప్ ఇచ్చో ఫోటో ఇలా నేను పెడుతున్నట్టు పెట్టండి. ఇలా పెట్టేసేయండి. ఫొటోస్ పెట్టడం అయిపోయింది. పైన ఇంటూ మార్క్. ఫొటోస్ అన్నీ ఒకే లిస్ట్లో ఉంటాయి, ఇవన్నీ ఒకే లిస్ట్లో ఉంటాయి. పైకి వెళ్ళిపోండి, స్టాప్కి వెళ్ళిపోండి, మెయిన్ లేయర్ దగ్గరికి వెళ్ళి ఈ వైట్ ఇమేజ్ దగ్గరకు రండి. వచ్చారు కదా, ఇప్పుడు ఫస్ట్ ఫోటోని క్లిక్ చేయండి, చిన్నగా చేయండి, ఇక్కడికి పెట్టండి. ఓకే, మళ్ళీ రెండో ఫోటోని క్లిక్ చేయండి, చిన్నగా చేయండి, ఇక్కడికి పెట్టండి. ఈ విధంగా మళ్ళీ మూడో ఫోటోని క్లిక్ చేయండి, దాన్ని అలా ఉంచండి. నాలుగో ఫోటో దగ్గరికి రండి, చిన్నగా చేసి ఈ పైకి ఇక్కడికి పెట్టండి. ఈ విధంగా ఇలా పెట్టి ఇక్కడ జరపండి. మళ్ళీ ఐదో ఫోటోని సెలెక్ట్ చేసుకోండి, ఇంకొంచెం చిన్నగా చేసి ఇంకొంచెం పెద్దగా ఇక్కడికి అడ్జస్ట్ చేయండి. మళ్ళీ ఇంకొక ఫోటో, ఆ ఫోటోని అలా ఉంచండి. ఇంకొక ఫోటోని క్లిక్ చేసి చిన్నగా చేసి ఈ టాప్లో పెట్టండి ఇలా. మళ్ళీ ఇంకొక ఫోటో, ఈ ఫోటోని చిన్నగా చేసి ఇక్కడికి జరపండి. మళ్ళీ ఇంకొక ఫోటో ఇలా చిన్నగా చేసి ఇక్కడికి జరపండి. ప్రతి ఒక్క ఫోటోని మూలకి పెడుతున్నాను. మళ్ళీ ఈ ఫోటోని ఇలా ఉంచేసి ఇలా చిన్నగా చేసి ఇలా టాప్లో పెడదాం, ఇక్కడికి పెడదాం. మళ్ళీ ఇంకొక ఫోటో, ఈ ఫోటోని చిన్నగా చేసి ఈ కిందకి పెడదాం.
ఈ ఫోటో అలా ఉంచండి. మళ్ళీ ఈ ఫోటోని క్లిక్ చేసి చిన్నగా చేయటం, మళ్ళీ ఈ మూలకు పెట్టడం. ఎందుకంటే ఒక ఫోటోని టార్గెట్ చేసి మిడిల్లో ఉంచుదాం, మిగతా ఫోటోలు ఈ సైడ్లకి ఇలా పెడదాం. ఇప్పుడు నేను పెడుతున్నాను చూడండి, ఇలా పెట్టండి. మళ్ళీ ఇంకొక ఫోటో, ఈ ఫోటో అయిపోయింది. ఈ ఫోటో ఇలా మిడిల్లోకి ఉంచండి. మళ్ళీ ఈ ఫోటోని క్లిక్ చేయండి, చిన్నగా చేయండి, ఈ మూలకు పెట్టండి. ఈ ఫోటోని క్లిక్ చేయండి, చిన్నగా చేయండి, ఈ మూలకు పెట్టండి. ఈ ఫోటోని క్లిక్ చేయడం, చిన్నగా చేయడం, ఇక్కడికి పెట్టడం. ఇలా ఇంకొక ఫోటో, ఈ ఫోటో చిన్నగా చేయటం, ఇక్కడికి పెట్టడం. ఈ ఫోటోని మీ మిడిల్లోకి ఉంచండి. ఈ ఫోటోని చిన్నగా చేసి ఈ పక్కకు పెట్టండి. ఈ ఫోటోని చిన్నగా చేసి ఈ టాప్లో పెట్టండి. ఈ విధంగా పెట్టండి. ఓకే, ఇలా ఫస్ట్కి వచ్చేయండి. ఇప్పుడు మీకు ఫొటోస్ ఎలా వచ్చినాయి ప్లే చేసి చూద్దాం ఒకసారి. టాప్కి వచ్చేసి ఇలా టాప్కి వచ్చాను, ప్లే చేద్దాం ఒకసారి ఎలా ఉందో చూడండి. ఫొటోస్ అయితే మనకి ఇలా వస్తూ ఉంటాయి. మ్యూజిక్తో అంటే బాగుంటుంది. ఓకేనా, ఫొటోస్ అన్నీ మనకి ఇలా వస్తూ ఉంటాయి, ఏదో ఆల్ఫాబెటికల్గా మనం పేర్చినట్టు వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఫస్ట్కి రండి, లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేసి నేను ఇచ్చిన లిరికల్ వీడియోని మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో ఇక్కడికి తీసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే కిందకి వెళ్తే క్రాపింగ్ అనే ఆప్షన్ ఉంటుంది, కొద్ది దగ్గర క్రాప్ చేయండి. ఇలా చేసి ఇవే లిరిక్స్ని క్లిక్ చేసి కిందకి వెళ్ళండి. క్రోమా కీ అనే ఆప్షన్ ఉంటుంది, ఆన్ చేయండి. కీ కలర్ ప్యూర్ బ్లూ కలర్ ఉండాలి, గ్రీన్ తీసేసి ప్యూర్ బ్లూ ఉండాలి. రైట్ మార్క్, ఇక్కడ కలర్ అడ్జస్ట్మెంట్ చేసుకోండి కొంచెం మీరు. ఇలా చేసుకొని వీటిని పెద్దగా చేసి ఇక్కడికి పెట్టండి. ఇలా పెట్టేసి ఈ బ్లాక్ ఇమేజ్ చివరికి వచ్చి ఇక్కడికి వచ్చి లిరికల్ వీడియోని క్లిక్ చేయడం, సిజర్ సింబల్ స్ప్లిట్ కట్ అయింది కదా, ఈ సెకండ్ పార్ట్ని క్లిక్ చేసి కిందకి తీసుకొచ్చి ఇక్కడికి పెట్టండి. ఇలా పెట్టారు కదా, ఇప్పుడు ఒకసారి ప్లే చేయండి. క్రియేటెడ్ కంప్లీట్ అయింది కానీ దీనికి టెక్స్చర్ ఎఫెక్ట్ అనేది పెట్టలేదు, అంటే కొంచెం ట్రెండింగ్లో ఉన్న ఇమేజ్ ఎఫెక్ట్ అనేది పెట్టలేదు. అది ఎలా పెట్టుకుంటారో ఇప్పుడు చెప్తాను. దానికోసం ఫస్ట్కి వచ్చి లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేసి నేను ఇచ్చిన ఇమేజ్ని మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో ఇక్కడికి తీసుకోండి. తీసుకొని ఈ టాప్లో పెట్టి చివరి పట్టుకుని ఇలా పెద్దగా చేసి కిందకి వెళ్ళండి. బ్లిండింగ్లో ఇందులో మీకు లైనర్ బర్నర్ ఉంటుంది. ఓకేనా, లైనర్ బర్నర్ ఉంటుంది, ఇది క్లిక్ చేసి ఒపాసిటీ 50% ఉండాలి, కరెక్ట్గా 50% ఉండాలి. పెట్టారు కదా, ఇప్పుడు ప్లే చేయండి. మీరు ఆల్రెడీ స్టార్టింగ్లో చూసిన 2 డెమోల వీడియోలు ఈ మాదిరిగానే క్రియేట్ చేశాను. చూడటానికైతే చాలా చాలా బాగున్నాయి. చూడండి, ఇలా వస్తూ ఉంటుంది, కింద లిరిక్స్ వస్తూ ఉంటాయి మీకు అడిషనల్గా సాంగ్కు తగ్గట్టు. ఓకేనా, ఇప్పుడు ఈ వీడియోని సేవ్ చేసుకుందామా. టాప్లో షేర్ పైన క్లిక్ చేసి 1080లో 4Kలో నచ్చిన క్వాలిటీలో పెట్టుకొని సేవ్ వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి. ఎడిటింగ్ వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.